ఖర్చు పెట్టడం. హ్మ్. అదేమంటే తిరుపతి మీదనే ప్రెషర్ అంతా భక్తులది అంటారు. హ్మ్. మరి ఆ భక్తులు కొనుక్కుని తింటే వచ్చే డబ్బుల్లో నుంచి వచ్చే పన్నే కదా అక్కడ. అదే కదా! అవును. తిరుపతి ఉపాధి అవకాశాలన్నీ తిరుమల మీదనే కదా. హ్మ్. మరి అట్లాంటప్పుడు అక్కడ పన్నులు వసూలు చేసుకోవడం మానేసి హ్మ్. తిరుమల డబ్బులు తీసుకొచ్చి దీని మీద ఖర్చు పెట్టించడం ఏంటి? హ్మ్. అక్కడ అవును. మున్సిపాలిటీలో ఇటు అవినయ్ రెడ్డి ఉంటాం, వాళ్ళ నాన్న అటు చైర్మన్ గా ఉండటంతో చైర్మన్. హ్మ్. వేల కర్ణాటక. కోట్ల రూపాయలతో రోడ్లు వేయడము, హ్మ్. ఏది శానిటేషన్ కూడా తిరుపతి కట్టాలంట, తిరుమల కట్టాలి. హుహు. హ్మ్. అది ఎక్కడ దుర్మార్గం? హ్మ్. అవన్నీ మాకు పడుతున్నాయి కదా వీళ్ళ మీద అంటే, నువ్వు షాపులోళ్ళ దగ్గర వసూలు చేయాలి కదా డబ్బులు. హ్మ్. షాపులోళ్ళు, హోటల్ వాళ్ళు వీళ్ళందరి దగ్గర వసూలు చేయాలి. ఎందుకు? వాళ్ళది కదా, వాళ్ళు అమ్ముకుంటేనే కదా అక్కడ వస్తున్నది. అవును. వాళ్ళు గనక డబ్బులు వసూలు చేస్తే ఓట్లు పోతాయి. హ్మ్. అందుకని తమ రాజకీయ అవసరాల కోసం హ్మ్. తాము వసూలు చేయాలి. ఇప్పుడు ఇది ఉంది కదా చెత్త పన్ను, అవును. వాళ్ళ దగ్గర కదా వసూలు చేయాల్సింది నువ్వు. అంతే. అవును. ఎన్ని వేల మంది అక్కడ వ్యాపారస్తులు ఆధారపడి ఉంటారు రోడ్ల మీద, అవును. టీఎంఏ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరూ. అవును. అవును. మీరందరూ 50 రూపాయలు కట్టాలరా అంటే కట్టనంటారా? హ్మ్. అట్లాగే ఎత్తుకెళ్లే సిస్టమ్ పెట్టుకో నువ్వు. అవును. హ్మ్. అవన్నీ చేయకపోగా ఈ డబ్బులు అక్కడ శానిటరీ అంతా వీళ్ళేనంట, టీటీడీ డబ్బులు అంట, రోడ్లు టీటీడీ డబ్బులు అంట. హ్మ్. రోడ్డు ఒక ఆస్పెక్ట్ వరకు ఒప్పుకోవచ్చు, హ్మ్. ఏది మెయిన్ రోడ్డు నుంచి అన్నట్టు. హ్మ్. హ్మ్. అంటే కింద నుంచి అలిపిరి వెళ్ళే రోడ్డు ఏదన్నా ఇబ్బంది ఉంటే అంతవరకు ఓకే. కానీ